కృపలకు నీవు చేసిన మేలుకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలులు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా Yes,
మంచిది. చక్కని పాట పాడి వినిపించిన కోపూరు సంఘస్థులకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి స్థానిక దైవజనులు కొద్దిసేపు సాక్ష్యాన్ని మన ముందు ఉంచడానికి ఉన్నారు కాబట్టి అయ్యగారికి ఈ సమయాన్ని అప్పచెప్తాం. మన మధ్యలో మరి చంద్రలపాడులో పరిచయం చేస్తున్న అశోక్ అయ్య గారు వచ్చి సాక్ష్యం అని వ్యక్తి చిన్న ప్రార్థన చేస్తారు. ఉండి దేవునికి స్తోత్రం చెబుతాం. ఒకసారి అటు ఇటు వెళ్ళిపోతాం. రెండు చేతులు ఎత్తుతాం. నవ్వుతా సంతోషంగా ప్రభు సన్నిధానంలో ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం. మరి కృతజ్ఞత సువార్త సభలో ఎందు నిమిత్తం ఏర్పాటు చేశారు స్థానిక దైవజనులు పాస్టర్ కె అకులయ్య గారు సాక్ష్య రూపంలో మన ఎదుట ఉంచడానికి సమయాన్ని కొంచెం చెప్తాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు ప్రభు ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ మహిమ ఘనత ప్రభావములు కలిగినగాక. ప్రభునామములో మరి ప్రత్యేకంగా మరి ప్రాంతాల నుంచి వచ్చిన దైవజనులు ప్రత్యేకంగా నా తోటి దైవ సేవకులకు కూడా ప్రత్యేకమైన తెలియపరుస్తున్నాం. అలాగే మన గ్రామ ప్రజలకు సంఘస్థులకు శబ్దంగా ఉంటున్న ప్రతి ఒక్కరికి దేవునికి స్తోత్ర. సంతోషం ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభునామాన్ని మైపడతాం. రాత్రి చాలా శ్రేష్ఠ ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో నిరంతర సంవత్సరంలో ఏప్రిల్ మధ్యలో గమనించినట్లయితే
ఈ రీతిగా ఈ కూడికలో ఈ నూతన సంవత్సరం దేవుడు గొప్ప కృప చూపినాడు. ఈ కూడికలు వాస్తవానికి ఏప్రిల్ నెలలో ఏర్పాటు చేసుకుంటాం. ఏప్రిల్ నెలలోనే ఈ మీటింగ్లు ఈ సాక్ష్యం చెబుతూ ఉంటున్నాను. ఇది ఎప్పుడైతే అనుకున్నానో అప్పటి నుంచి మరలా నాకు బలహీనత మరలా నాకు తెలియకోకుండా మంచంలో పడుకున్నోడిని పైకి లేవలేని పరిస్థితి. క్రిస్మస్ పండుగ అయిపోయింది. ఆ పండుగ అయిన తెల్లారి ఇప్పుడు మీటింగ్లు ఏం పెడతాం, సాక్ష్యం ఇవ్వడానికి సేవకులు పిలిపియాలంటే చాలా కష్టం. 3 మీటింగ్లు చెబుదాం అనుకున్నాను. క్రిస్మస్ పండుగ పగలు ఆరాధన అయిపోయింది. ఇక మంచంలో పడుకున్నోడిని 3 రోజులు పైకి లేవాలి. మంచంలో పడుకున్నాను, వాంతులు వచ్చినాయి. చాలా బలహీనతో లేవలేని పరిస్థితిలో మళ్ళా ఏంటి ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ప్రభు మళ్ళా నా సన్నిధిలో సాక్ష్యం చెప్పమన్నాడు. కోరిక ఏర్పాటు చేసి మళ్ళా ప్రభువారి చేతులు కోడిక ద్వారా జరిగింది. జనవరి నూతన సంవత్సరంలో పండుగ ఆరాధన ద్వారా దేవుడు అద్భుతమైన జరిగించాడు. మళ్ళా నాలో సందేహం ఎక్కడి నుంచి మీకు అవుతాయి మరి సేవకుల్ని ఆహ్వానించాలి, మరి సేవకులు ఆ పండుగ ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడ పడుకున్నాను. మళ్ళా విపరీతమైన జనం వచ్చేసింది. ప్రవాహం వస్తే మళ్ళా పడుకున్నాను. దైవ సేవకులు కొంతమంది ఎరుసలేము సహవాసంలో కొంతమంది సేవకులు దర్శనం సేవకులు వచ్చి నాతో మాట్లాడుతున్నారు. అయ్యా 6, 7 తారీఖుల్లో మరి మీటింగ్ ఏర్పాటు చేసి సాక్ష్యం
బాధపడి వెంటనే గుంటూరు రండయ్య గారు, నేను ఇటు నుంచి ఇటు పిడుగురాల నుంచి బయలుదేరి వస్తానని వచ్చాం. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఆ డాక్టర్ గారు ఆటోలో నుంచి నన్ను అటు కిందకి దించిన తర్వాత చూసి ఆయన వెంటనే చూసి నన్ను ముట్టుకోకుండా చెప్పాడు, అయ్యా ఆయనకి డెంగ్యూను చికెన్ గునియా ముదిరిపోయింది, చాలా పరిస్థితి అని చెప్పంలోనే అక్కడ హాస్పిటల్లో ఉన్నాం. దేవునికి స్తోత్రం. అక్కడ ఒక 6 రోజుల దాకా హాస్పిటల్లో ఉన్నాం. అక్కడ కొంత అమౌంట్ ఇదైపోయింది ప్రియులారా. అలా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ఉన్న బలహీనత తగ్గట్లేదు, అక్కడి నుంచి మరలా ఇంటికి రావడం జరిగింది. ట్యాబ్లెట్లు తీసుకుని మందులు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో ప్రియులారా ఇక ఉండలేనని, ఎందుకంటే అప్పటికే నా శరీరం అంతా సూదులతో పొడిచి ఒళ్ళంతా కూడా అసలుకి ఎలా ఉందో చెప్పలేని పరిస్థితి. మనిషిని బాగా వీక్ అయిపోయా, నా అవయవాలు అసలు పని చేయలేని పరిస్థితి. అంత భయంకరమైన పరిస్థితిలో నుంచి ఇంట్లోకి వచ్చాను. చర్చిలో మంచం వేశారు, పడుకున్నాను. ఏడవటం ప్రారంభించాను. సంఘం ఏడుస్తుంది. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అంతగా దుఃఖించారండి సంఘము. ఇక్కడ ఉన్నవారు గమనించినట్లయితే ఆ సంఘం ఈ సంఘం అని భేదం లేదు, కానీ మన గ్రామములో ఉన్న ప్రతి తల్లి నా మంచం దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకొని ఏడ్చి దేవుడు నిన్ను బ్రతికిస్తాడయ్యా అన్నారు. సపోర్ట్ కూడా ప్రభుని మైపడ్డా. ప్రతి సంఘం ప్రార్థన చేసింది, సేవకులు ప్రార్థన చేశారు. ఆ సమయంలో మరలా ఇక మోగులూరు వెళ్ళటానికి సిద్ధపడ్డా. మా ఆత్మీయ తండ్రి గారిని పిలిపించుకొని ఇక వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ప్రార్థనలో ఉందామని అనుకుని పోను మాట్లాడే రోజు నాకు ఒక దర్శనం వచ్చింది. నాకు వచ్చిన బలహీనత ప్రాముఖ్యమైన కారణం ఏందో ఇది చెప్పాలని ఇదంతా వివరించాల్సి వచ్చింది. నాకు అంత బలహీనత రావటానికి ప్రాముఖ్యమైన కారణం 10 మంది మాంత్రికులు నా మీద శాతపడి చేశారంట. ఎంతమంది 10 మంది మాంత్రికులు 7 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాల నుంచి 10 మంది మాంత్రికులు. ఈ దర్శనం ఎవరికి చెప్పలా. ఈ దర్శనం వచ్చిన తర్వాత అప్పుడు మా ఆత్మీయ తండ్రి గారికి ఫోన్ చేసి, అయ్యా ఇది సంగతి, నా పరిస్థితి బాగలేదంటే మా సహోదరులు అందరూ వచ్చారు, సమాధాన పడ్డారు. అందరం వెళ్ళిపోయి మరి ప్రార్థనలో కూర్చున్న కొన్ని రోజులు. అక్కడి నుంచి మరలా విజయవాడ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది ప్రియులారా. దేవునికి స్తోత్రం. విజయవాడ హాస్పిటల్లో కూడా చాలా టెస్టులు చేశారు. ఏ రిపోర్ట్లో చూసినా కానీ ఏమీ లేదు. ఆ సమయంలో మా బాబుని, మా పాస్టర్ గారిని, డాక్టర్ గారిని పిలిచి, ఈయన ఎందుకు తీసుకొచ్చారమ్మా హాస్పిటల్కి? ఈయన అవయవాలన్నీ పసిపిల్లగాడికి ఉన్నట్టున్నాయి, ఏ అవయవాల్లో ఏ మార్పు లేదు, అన్ని టెస్టుల్లో ఏమీ లేదని వచ్చిందని అన్నారు. తర్వాత మరొక టెస్ట్ చేశారు. ఈ మందుల ఎఫెక్ట్ని బట్టి స్కిన్ ఎలర్జీ వచ్చేసింది. స్కిన్ మీద ఎలర్జీ వచ్చేసి శరీరం అంతా గడ పుండ్లు పడిపోయి తలలో నుంచి కింద అరికాలు దాకా పాము కోసం ఎట్లాగైతే ఉంటుందో అలా ఊడిపోతూ ఉంది. ఆ రోజు నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఒక అద్భుతమైన దర్శనాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక పెద్ద దేవుని దూత పరలోకంలో నుంచి కిందకి దిగి వచ్చి నా మంచం దగ్గర నిలబడ్డంట. ఆ దూతతో పాటు కొన్ని దూతలు బోర్లు ఊదుకుంటూ వచ్చి ఈ దూతలన్నీ కలిసి నన్ను ఒక నదిలోకి తీసుకెళ్ళి అంట. దేవునికి స్తోత్రం. ఆ నదిలోనికి తీసుకెళ్ళి నన్ను 3 సార్లు ఆ నదిలో ముంచి పైకి లేపటం నా కళ్ళారా నేను ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నా. ఒకసారి ముంచి లేపిని, మరొకసారి ముంచి లేపిని, 3వసారి ఆ నదిలో నుంచి ముంచి పైకి లేపినప్పుడు నా దేహం అంతా మారిపోయింది. నేను ఆరోగ్యంగా గంతులేస్తానంట. దేవునికి స్తోత్రం.
ఎప్పుడైతే ఈ దర్శనం వచ్చిందో మరలా అలా పడుకున్నాను. ఆ సమయంలో డాక్టర్ గారు వచ్చి, అయ్యా నీకు ఇంకేం కాదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోమని డాక్టర్ గారు వచ్చి కండిషన్ చేస్తున్నాడు. ఈ కళ జరుగుతూనే ఉంది. అరగంటకి ఒక డాక్టర్ గారు వచ్చేసి, ఎలా ఉంది పాస్టర్ గారు అని చెప్పేసి ఒక ఇండిక్షన్ చేసి, నువ్వు ఇంటికి వెళ్ళిపోయా నీకేం కాదన్నాడు. చప్పటపడదాం దేవునికి స్తోత్రం. అలా దేవుడు ప్రియులరా నాకు వచ్చిన బలహీనత ఎందుకు వచ్చిందో అని ప్రభు దగ్గర విచారం చేస్తే ఆ కారణాన్ని చూపెట్టాడు. తర్వాత దేవుడు గడ ప్రియులరా మరలా దేవుడు నేను స్వస్థపరుస్తున్నానని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడు మహాకృపను బట్టి మీ మధ్యలో నిలవటానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా చెప్పడానికి చాలా సాక్ష్యం ఉంది. కానీ ప్రియమైన దేవుడి బిడ్డలారా, మరణిస్తాననుకున్నారు. గ్రామం అంతా మారుమోగిపోయింది. దేవునికి స్తోత్రం. బంధువుల్లో మారుమోగిపోయింది. దేవునికి స్తోత్రం. ఎంతో మంది సేవకులు కూడా ఇక అకుల పాస్టర్ గారి పని అయిపోయింది. చాలా మంది చూడటానికి వచ్చి సానుభూతిగా వచ్చి పక్కకి వెళ్ళిపోయి గోడకి పక్కకి వెళ్ళిపోయి ఫోనుల్లో ఇంక లేదయ్య ఆయన పని అయిపోయింది. ఇక ఆయన ఇక రేపో మాపో అనే స్థితిలోకి వచ్చేసాడని చాలామంది అనుకున్నారు. కానీ నేను భయపడలే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే 2009 సంవత్సరంలో అదే పరిస్థితి ఒకసారి దేవుడు నాకు కలగజేసినప్పుడు ప్రియులరా దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. 2009 సంవత్సరంలో నేను మీతో పదే చెబుతుంటాను, పర్వతములు తొలగిపోయినా మెట్టులు దద్దరిల్లినా నా కృప నిన్ను వీడిపోదని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని నేను ప్రార్థన చేస్తూ ఉంటా. దేవుడు ఆ వాగ్దానాన్ని బట్టి నన్ను బలపరుస్తూ ఉన్నాడు. ప్రియులరా మీ ముందు నేను ఈ రోజుని ఇలా నిలిచి ఉన్నానంటే దేవుడు నాతో ఒక వాగ్దానం చేశాడు. మరలా నేను నిన్ను నల్లగొడుతున్నాను అని ఒక వాక్యాన్ని ప్రియమైన దేవుని బిడ్డలరా తిమోతికి రాసిన 2వ పత్రిక చూద్దాం. 4వ అధ్యాయము 17వ వచనం నుంచి దేవుడు ఒక మాట మాట్లాడాడు నాతో. తిమోతికి రాసిన 2వ పత్రిక 17వ వచనం నుంచి దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. ఒక తెల్లవారుజామున సమయంలో దేవుడు ఈ వాక్యాన్ని ఒక దైవ సేవకుడి ద్వారా చదివించి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణంగా ప్రకటింపబడి నిమిత్తము అన్ని జనులందరూ దానిని విను నిమిత్తము ప్రభువు నా పక్షాన నిలిచి నన్ను బలపరిచిన గనక నేను సింహపు నోటి నుంచి తప్పించబడితే సపడగొడదాం గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రియులారా శత్రువైన సాతాను సింహం రూపంలో నన్ను మింగివేయటానికి నా పైన దాడి చేయటానికి ప్రియులారా 10 మంది మాంత్రికులను వాడుకున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా వారి చేతిలో నుంచి నన్ను తప్పించానని దేవుడు వాగ్దానం చేశాడు. ఎప్పుడైతే నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నానో ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని ఒక మాంత్రికుడి ఎలా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా మన దేవుడు మాట ఇస్తే తప్పిపోయేవాడు కాదండి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు అండి. ఆయన పిలిచిన దేవుడు. అందుకని నేను అదరలేదు బెదరలేదు. దేవుని సన్నిధిలో ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా వ్యాధులతో నలిగిపోతూ కూడా ప్రార్థన చేశాను. సంఘం ప్రార్థన చేసింది, సేవకులు ప్రార్థన చేశారు, మన గ్రామంలో ఉన్న చాలామంది తల్లులు ప్రార్థన చేశారు, దైవ సేవకులు ప్రార్థన చేశారు. అందుకే మీ ముందు నేను ఇలా నిలబడి ఉన్నా. దేవునికి స్తోత్రం చేద్దాం. ఒకసారి సపోర్ట్ కొట్టి ప్రభువును మహింపడదాం. ప్రియులారా నిజంగా ఆయన చేసిన మేలులు ఎన్నడూ మనము మరిచిపోకూడదు. ఎన్నడూ కూడా మరిచిపోకూడదండి. చాలా సందర్భాల్లో ఇంకా కొంతమంది అయితే ఇక నేను ఈ సేవ చేయనను, లేకపోతే నేను ఇక ఈ బ్రతకనను, ఏదో ఒక హాని చేసుకోవటానికి పూనుకుంటారు. కానీ ప్రతిసారి దేవుడు ధైర్యపరిచాడు. నేనున్నానని మాట దేవుడు భరోసా ఇచ్చి నన్ను పైకి లేపాడు, బాగు చేశాడు, మీ ఎదుటి నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెబుతున్న మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే దేవుని సేవలోనే ఇలాగే సేవ చేస్తూ దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలని నా కోసం, మా కుటుంబం కోసం, సంఘం కోసం, పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అంతేకాదు నా కోసం ప్రార్థన చేసిన ప్రతి తల్లికి
ఈ శబ్దం ద్వారా మరి రాకపోయినా ఇంటిన వారి గడ నిండు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది సాక్ష్యం మన హృదయాల్లో ఫలింప చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దయగలిగిన దేవా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడైన తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఈ బంగారు పాదాలకు వందనాలయ్యా. నిజమే, నువ్వు చేసిన మేలులు కోకొల్లలయ్యా. వాటన్నిటిని వివరించుటకు సమయం లేకపోయినా కొద్ది నిమిషాలు నాయన నీ సన్నిధిలో నువ్వు చేసిన మేలులు దేవా, నీ బిడ్డలు ఎదుట, దాసులు ఎదుట, గ్రామ ప్రజలు ఎదుట నాయన సాక్ష్యం ఇవ్వటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. సింహపు నోటి నుంచి విడిపించిన దేవుడు అయ్యా. మాంత్రికుల చేతిలో నుంచి, అంధకార శక్తుల చేతిలో నుంచి, గ్రామ శక్తుల చేతుల నుంచి, పులిమారి శక్తుల చేతుల నుంచి నాయన, దుష్ట ప్రభావాల చేతుల నుంచి విడిపించిన గొప్ప గనుడా స్తోత్రాలు నాయన. మహోన్నతుడా, నీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడా, నీకు ఈ కృతజ్ఞతలు నాయన. నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలయ్యా. నువ్వు చేసిన ఉపకారాలను బట్టి నాయన ఈ రాత్రి నా ఈ రీతిగా నేను స్తుతించి కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు, స్తోత్రములు. కొద్ది నిమిషాలు దేవుని స్తుతించుదాం. సర్వాధికారి అయిన దేవా స్తోత్రములు. గొప్ప దేవుడ స్తుతులు, మంచి దేవుడ స్తోత్రములు. ప్రధాన కాపరి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. స్తుతి యాగముగా నీ సేవలోనే ప్రాణార్పణ చేసేదా. స్తుతి యాగముగా నీ సేవలోనే ప్రాణార్పణ చేసేదా. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. ఆమేన్. ఆమేన్. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతుల మధ్యలో నివసించువాడా, స్తుతికి పాత్రుడా. స్తుతి యాగముగా నీ సేవలోనే ప్రాణార్పణ చేసేదా. స్తుతి యాగముగా నీ సేవలోనే ప్రాణార్పణ చేసేదా. నా జీవం నీ కృపలో దాచితివే. నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం. నా జీవం నీ కృపలో దాచితివే. సర్వశక్తిమంతుడా నీకు నన్ను మమ్మల్ని కాపాడి రక్షించి గడిచిన 2024 సంవత్సరం అంతయు ఆపదల మధ్యలో, అవమానాల మధ్యలో, నిందల మధ్యలో, కరువుల మధ్యలో, భయంకరమైన పరిస్థితులు నాయన. ఇక ఈ జీవితం ముగించబడింది, ఇక సేవ ముగించబడిందని అందరూ గేలు చేస్తూ, అవమానపరుస్తూ, కించపరుస్తున్న సందర్భాల్లో నా పక్షంగా నువ్వు నిలబడి నేనున్నానని భరోసా ఇచ్చి దేవా, నీ దాసులు ఎదుట, సంఘం ఎదుట, నీ ప్రజలు ఎదుట నిలబెట్టి నూతన సంవత్సరంలోనైనా ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి, సాక్ష్యం చెప్పడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చలేనయ్యా.
నువ్వు చేసిన ప్రతి మేలుకి దేవాన్ని దాసుడుగా నీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం ప్రభా. అంతవరకు నీ సాక్షిగా, నీ పనిముట్టుగా, నీ చిత్తములో ముందుకు కొనసాగటానికి నా చేయి పట్టి నడిపించి నీ సంకల్పం మా పట్ల నెరవేర్పు జరిగించమని, ప్రతి విధమైన సాతాన ఆటంకాలు క్రీస్తు నామములు దూరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. చక్కటి సాక్ష్యం దైవజనుల ద్వారా మనం విని ఉన్నాం. వారిని బట్టి, వారి కుటుంబాన్ని, సంఘాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ సమయంలో మరి అమ్మగారులందరూ కలిసి ఒక ప్రత్యేకమైన పాట పాడుతుండగా పరిచయ నిమిత్తం కానుకలు ఎత్తబడతాయి. ప్రియులారా అందరూ రాండమ్మా. అమ్మగారు సీరియల్ ప్రిస్కిల్లమ్మ గారు త్వరగా రావాలి. బైబిల్ హలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా దేవుడే నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా దేవుడే
చెప్తున్నాడు. హల్లెలూయా. దేని స్తోత్రం. వెత్తబడిన కానుకల నిమిత్తం ఆత్మీయ తల్లి గారు మోగులూరులో పరిచయం చేస్తున్న మరియమ్మ గారు వచ్చి, ఆత్మీయ తల్లి గారు వచ్చి ఎత్తబడిన కానుకల నిమిత్తం అలాగే వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు అమ్మగారు. ప్రార్థన చేసుకుందాం. సోదరం పరిశుద్ధుడా, ప్రేమగల రాజా, నీ కొందనాలు స్తుతులు సోదరాలు తండ్రి, మహానాథుడా, మహాగణుడా, నీకే లెక్కలేని స్తుతులు సోదరాలు ప్రభా. సహాయం చేయని తండ్రి అయ్యా, నిన్ను దినం ప్రభు నా తండ్రి నాయన అయ్యా, మీ దాసులను ప్రేమించిన ప్రభు నా తండ్రి, మీ దాసులను ప్రేమించిన ప్రభు, సంఘాన్ని ప్రేమించినందుకు నీకు వేలాది లెక్కలేని స్తుతులు సోదరాలు ప్రభా. దేవా కనికరించిన నాయన, ప్రేమ చూపించే దేవుడు ప్రభు, నీకు లెక్కలేని స్తుతులు సోదరాలు తండ్రి. సహాయం చేయని ప్రభు అయ్యా, నిన్న ఈ రోజు నా ప్రభు కోటల ప్రభు నా తండ్రి జయప్రదం జరిగిస్తున్న దేవా, నీకే లెక్కలేని స్తుతులు సోదరాలు తండ్రి. సహాయం చేయని ప్రభు నా తండ్రి అయ్యా, నా తండ్రి మీటింగ్ మెచ్చమైన ప్రభా, కానుకలు ఎత్తబడి నీ ప్రభావ నీకు వందనాలు తండ్రి. అయినా కుటుంబం తండ్రి అయ్యా, కావాల్సిన అవసరం అక్కడ కొదులు పెట్టి తెచ్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ, నీకు వందనాలు తండ్రి. సహాయం చేయండి ఆయన, ఇచ్చిన గొప్పలు మీరు జ్ఞాపం చేసుకొని ప్రభావ అయ్యా, వాళ్ళ కుటుంబాల మీద దీవించండి నా తండ్రి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ, నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రాముఖ్య సమ్మ తండ్రి నాయన, మొదలుగా నా ప్రభావ మీ దాచుల వరకు నా ప్రభావ నా తండ్రి నాయన, లోతైన మరమల ప్రభావ నాకు మాకు కావాల్సిన మాటలు వినిపించిందేవా, నీకు లెక్కలించుతులు సోదరాల ప్రభావ. సహాయం చేయండి తండ్రి అయ్యా. రెండో ప్రాముఖ్యన్న ప్రభు నా తండ్రి, మీ దాసుడు ప్రభు నిలబడతగా నేనే కానీ మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడు నా తండ్రి, నీకు లేఖను తెలియపరిచిన దేవుడు ప్రభు, నీకు వందనాలు తండ్రి. అయ్యా మీ దాసుడు నిలబెక్క నా ప్రభు, కావాల్సిన మాటల ప్రభు నాకు మాకు అందరికీ నా తండ్రి, హృదయాలకు నా తండ్రి అయ్యా, కావాల్సిన మాటలు మీరు వినిపించాలని ప్రార్థిస్తున్నాం ప్రభు, నీకు వందనాలు తండ్రి. సహాయం చేయను నాయన అయ్యా, ఈ 200 కోట్ల మీరు జయప్రంగా మీరు జరిగిస్తున్నదేవా, నీకు లెక్కలేని స్తుతులు సోదరాల ప్రభు. సహాయం చేయను ఆయన, మీ దాసు వచ్చిన కార్యాలకు కట్టి గొప్ప కార్యం జరిగించిందేవా, నీకు లెక్కలేని స్తుతులు సోదరాల ప్రభు. మాకు మోహన్ నిలబెట్టుకుని ప్రభు నా తండ్రి నాయన అయ్యా, జీముల నుంచి నా ప్రభు నా తండ్రి నిలబెట్టిన గొప్పదాడు ప్రభు, నీకు వందనాలు ప్రభు. సహాయం చేయను నాయన, నీకు చేసిన మేలుకి నా ప్రభు నా తండ్రి, నీకేమిచ్చి మీరు తీర్చుకోలేకపోతాం ప్రభు, నీకు వందనాలు అయ్యా. అయ్యా జీవితకాలం నా తండ్రి నీ సాక్షిగా నా ప్రభు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నా ప్రభు, నీకు వందనాలు తండ్రి. గొప్ప మేలు జరిగించావయ్యా, మీ దాసుల ప్రార్థన సంఘ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించిన దేవా, నీకు లెక్కలేని స్తుతులు సోదరాలు ప్రభు. దేవా కనికరించిన ఆయన, కృప చూపించే దేవయ్యా, మేమెంత వేదన పడ్డప్పుడు నా ప్రభు మా కన్నీరు మీరు తూర్చిన గొప్పదాడు ప్రభు, నీకు వందనాలు తండ్రి అయ్యా. కన్నీరు తూర్చావయ్యా, మేము నమ్ముతున్నాం ప్రభు, నీకు వందనాలయ్యా. దాసరాల బిడ్డల ప్రభు ఎంతో కన్నీరు కార్చారు ప్రభు, నీకు వందనాలు తండ్రి. సహాయం చేయను ఆయన, మా ప్రార్థన మీరు అందరూ మా ప్రార్థన మీరు ఆలకించారని మేము నమ్ముతున్నాం ప్రభు, నీకు వందనాలు తండ్రి. గొప్ప మేలు జరిగించారయ్యా, గొప్ప ఉపకారం జరిగించే గొప్పదాడు ప్రభు, నీకు వందనాలు తండ్రి. సహాయం చేయను ఆయన అయ్యా, ఈ కూటమికి ప్రారంభించి ముగింపంతారు కూడా ప్రభు, మా స్థలంలో మీరు అధ్యక్షుగా గురించి నీ నామానికే మహిమ తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు కర్మ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చక్కని ప్రార్థన చేసిన ఆత్మీయ తల్లి గారికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది. 2 దినాన చక్కగా 2 వర్తమానాల ద్వారా మనమందరం కూడా బలపరచబడ్డాం. ఈరోజు కూడా 2వ వర్తమానం అందించడానికి మరి దైవజనులు, మరి ఆత్మీయ తండ్రి గారు అపోస్తలులు బి నెహెమ్యా గారు మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో బలమైన సాధనంగా వాడబడుతూ ఈ కంచికిచర్ల యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ తరపున ప్రెసిడెంట్గా ఉంటూ అనేక మంది దైవ సేవకులకు తర్పిదిస్తూ విరామం లేకుండా వాడబడుతున్న దైవజనులు మరి ఆత్మీయ తండ్రి గారు ఉంటూ ఈరోజు ఆశీర్వాదకరము. కొన్ని రోజుల నుంచి ఈ సభల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారు. చక్కటి వాతావరణం దేవుడు అనుకూలపరిచి మరి నిన్నటి దినాన ఈరోజు అద్భుతకరంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి మనమందరం కూడా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా దేవునికి స్తోత్రం. విలువైన సమయాన్ని దైవజనులకు అప్పచెబుతుండగా చప్పట్ల ద్వారా వారికి ఈ సమయాన్ని ఆహ్వానం.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొకరు దేవునికి స్తోత్రం. అట్లాగే నచ్చండి. మీరందరూ ఇటు వచ్చేయండి, మీరందరూ ఇటు రండి. ఇమ్మానుయేల్, పులి ఇమ్మానుయేల్ మొత్తాన్ని ఇటు చదువుకొని రా, ఇటు తోలుకొని రా. నాన్న ఆపరేటింగ్ చేసే 2 చేతులు అక్కడ ఉన్నాయి. అసలు ఏంది కీబోర్డ్ నేర్చుకున్నా? నువ్వు పాటకే పనికి వస్తావు, కీబోర్డు పనికి రవిట్రా. రైట్, మంచిది. అబ్బా కూర్చో. దేవునికి స్తోత్రం. కుక్క పిల్లలే అలా మునగ తీసుకుపోయారు. ఇప్పుడు నాకే సరిపడుతుంది, మరి మీకు మాత్రం ఎందుకు పట్టదు పాప? అదేమన్నమాట. నాది శరీరమే, మీది శరీరమే. చలి నాకు ఒక్కడికి లేదు, అందరికీ ఉంది. తప్పదు, కొంత సమయాన్ని వేచించాలి. ఇప్పటి వరకు క్రమముగా మర్యాదగా మహిమకరంగా జరిగించిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన పేరకలపాడు గ్రామములో ఉన్న సకల జాతులకి, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు, సంఘాలకు, సంఘ కాపరులకు, మా ఆత్మీయ బిడ్డలకు, వేదిక కుడి ప్రక్కనున్న సౌండ్ సిస్టమ్ వారికి, కీబోర్డు ప్యాడిస్ట్ వారికి, పాటలు పాడిన గాయకులకు, ఇప్పటి వరకు మంచి వర్తమానం విన్న మీ అందరికీ ఏదో ఒకటి చెప్పండి. ఎట్టు పెట్టారు, ఏదో బారుకు చాపుకొని ఏదో ఒకటి చెప్పండి. ఏం చెప్తారు అమ్మా? తందనాల ఈ అమ్మాయి ఏం చెబుతావు అమ్మాయి? వందనాలు అనండి, వందనాలు. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అనండి, హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అనండి. హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు అనండి. మరి మమ్మల్ని నువ్వు అన్నం తింటేనే వచ్చింది నీకు, ఇప్పుడు రాదు. ఇక దేవునికి స్తోత్రం. మంచిది. దేవుని బిడ్డలారా, ముఖ్య ఉద్దేశం ఏంటో మీరు విన్నారు. మరి గత కొన్ని దినాల క్రితం మన ఆత్మీయ కుమారుడు యొక్క పరిస్థితి, మరణ ఛాయల్లో ఉన్నాడు. మరణ ఛాయల్లో ఉన్నప్పుడు ఎన్నో వార్తలు వినకూడనివి, వినవలసినవి విని ధైర్యంతో యేసయ్య పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి ప్రలాపించి ఏడ్చి రోధించి యేసయ్య పాదాలు పట్టుకున్నందువలన ఈరోజు ఈ స్తుతి కూటం పెట్టవలసి వచ్చింది. ఆయనకి ఇష్టమైంది కనుక బ్రతికాడు. ఇష్టం లేకపోతే ఆయన రాజ్యంలో ఉండాలి. కానీ దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. మనుషులుగా ఏదో ఆలోచించేస్తాం, కానీ దేవుడు అంతరంగాన్ని ఎరిగినవాడు. చెప్పకూడదమ్మా? ఈ రాత్రి దేవుని బిడ్డలారా, గత రాత్రి వేళలో నేను కపెర్నహూము పట్టణం గురించి నేను జ్ఞాపకం చేశా. ఈ రాత్రి నా యొక్క వాక్య సందేశము మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? ఈ రాత్రి సమయం చూస్తే 10 గంటలైంది. క్లుప్తంగా దేవుని యొక్క వర్తమానం వినే ముందుగా ఈ స్థలాన్ని వదిలిపెట్టి
వెళ్ళవలసిన ఈ సమయంలో వెళ్ళే ముందుగా మనం ఒక్క తీర్మానానికి వద్దాం. ఈ రాత్రి నా యొక్క ముఖ్య ఉద్దేశము, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థన వింటాడు, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించి వారికి ప్రత్యుత్తరం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. చాలు. అల్లొకసారి చదువుకుందామా? అనండి, నేను చదువుతాను. అనండి. మీకు మేలు కలుగునని. వీళ్ళే అంటున్నారు, మీరు అంటలా. అందరూ అనండి. అక్కాయ్, ఓ అక్కాయ్, నల్లంగా ఉందా, మసిమాకు వేసుకో, మాదిగా మా అంద. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. మీ ప్రక్కనున్న వ్యక్తులతో కుడి హస్తాన్ని ఇలా పట్టుకొని మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము అనుకోండి. ఒకళ్ళొకళ్ళు. జోసెఫ్ అన్న, నువ్వెవరికి చెప్పు? మీ ఇద్దరు. మరి నువ్వు నానా ఏమాని నువ్వు అందరితో పట్టుకో, ఈ భ్రష్టత్వం అంత బాగుంది. రైట్, మంచిది. మీకు మేలు కలుగునని ఆ చేతులు పట్టుకోండి. నీతిమంతులతో చెప్పుము. ఆ చెప్పేటప్పుడు అమ్మాయి నువ్వు నీతిమంతులు ఏందమ్మా అనుకోమాకండి. అమ్మాయి అవి అనుకోమాకండి. నీతిమంతులనే అనుకోవాలి హృదయంలో. అందరు క్షమించే మనసు ఉండాలి. ఇప్పుడు చెప్పుకోండి. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభా, నీ కొద్ది నిమిషాలు నీ మాటలు మాకు అందించండి. మీరు మాత్రమే ఎచ్చాలి, మేము తగ్గాలి. నీ వాక్యంతో మా అందరితో మాట్లాడండి. ఈ శబ్దంతో విన్న వారి కుటుంబాలందరితో మీరు మాట్లాడి ఆ రక్షణ అనుభవం నీ బిడ్డలందరికీ ఇచ్చామని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చెబుదామా? దేవునికి స్తోత్రం. పైన ఉన్నోళ్ళు, ఆటో దగ్గర ఉన్నోళ్ళు, అక్క అనయ్య దేవునికి స్తోత్రం. ఆ ముందు చెప్పడం దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథంలో భక్తుడని యెషయాతో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా వ్రాసినటువంటి యెషయా గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, మీకు మేలు కలగాలంటే నీతిమంతులతో చెప్పు, ఆ దాని యొక్క ప్రతిఫలము తమ క్రియల ఫలము అనుభవించెదరు. నీతిమంతులు అనేది చాలా ప్రధానమైన అంశం. దేవుని బిడ్డలారా, దేవుడికి ఒక మనిషి వ్యక్తిత్వంలో కావలసినది నీతి. దేవుడు పై రూపాన్ని చూచే దేవుడు కాదు. దేవుడు అంతస్తులు చూచే దేవుడు కాదు. దేవుడు వస్త్రాధారణ చూచేవాడు కాదు. దేవుడు మనిషికున్న రంగును చూచేవాడు కాదు. దేవుడు ఎడ్యుకేషన్ చూచేవాడు కాదు. దేవుడు ఫిలాసఫర్ చూచే దేవుడు కాదు. దేవుడు రంగును చూచేవాడు కాదు. ఐటు ఎత్తు తక్కువ చూచేవాడు కాదు. దేవుడు కావలసింది అంతరంగములో నీతి అనే 2 అక్షరాలు చూచే దేవుడు. చెప్పండి కొడదామా గట్టిగా? మేలు కలగాలంటే, ఆశీర్వాదం రావాలంటే
దీవెన కలగాలి అంటే, ఆయన బ్లెస్సింగ్స్ మన కుటుంబానికి రావాలంటే, పడిపోయిన వ్యక్తులు దేవుడు పైకి లేపాలంటే దేవుడు చూచేది నీతి. ఆ నీతి మనలో లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఒక వ్యక్తిత్వంలో నీతి లేదు, కుటుంబాల్లో నీతి లేదు, సమాజంలో నీతి లేదు, సంఘాల్లో నీతి లేదు, విశ్వాసంలో నీతి లేదు, దేశంలో నీతి లేదు, ప్రపంచంలో నీతి లేదు. యావత్ ప్రపంచంలో ఉన్న 270 దేశాలలో ఏ కుల గోత్రానికైనా ఏ మనిషి కూడా దేవుడు చూచింది నీతి లేదు. నేను నీతిమంతున్నమ్మా, నేను పరిశుద్ధునమ్మా, నాది పరిశుద్ధుల సంఘమమ్మా, మాది పరిశుద్ధుల ప్రార్థనమ్మా, మాకు దేవుడు మాట్లాడే అనుభవమ్మా అని మనం చెప్పుకోవటం తప్ప మనిషిలో నీతి లేదు. నీతి రావాలి. ఎట్లా వచ్చింది నీతి? నీ ప్రార్థన ఆలకించాలి. ఎలా ఆలకించాలి నీ ప్రార్థన? దేవుడు కావలసిందేంటి చూద్దాం. బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఏం తెలియజేస్తున్నాడు చూద్దాం ఈ రాత్రి త్వరగా. నాన్న కప్పల సౌండ్ వస్తాం చూడు బాబా నాదే లేకపోతే దీంట్లోనా? వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయ్యగారికి ఏదో గుర్రకు వచ్చిందో ఉన్న పట్టు ఉన్నట్టు అనుకుంటున్నారు. నాకు గుర్రకు రాలేదురా నాయన. తమ్ముడా ఈ రాత్రి బాగా పెట్టి ఇయ్యాలేంటి? కప్పలు కొరకబెట్టు. దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 3వ అధ్యాయము అద్దిగా తినాన. ఇప్పుడు లైన్లోకి వచ్చి మా 6 ముళ్ళు జానడం గొల్లియాత సారీ మరి దాసా చదువు. నీతిమంతుడు లేడు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు, నీతిమంతుడు లేడు. ఆజ్ఞ ఆయన నువ్వు తొందరపడమాక, అందుకే నీకు తల మీద వెంట్రుకలు ఊడిపోయింది. అయ్యా ఇప్పుడు సబతలో రాసుకుంటే అసలు అన్నీ ఊడిపోతాయి. నీతిమంతుడు లేడు. ఇక్కడ ఫుల్ స్టాప్. ఒక్కడు లేడు. ఎవడు ఈ ఒక్కడు లేడు. అమ్మాయి మా ప్రార్థన దేవుడు ఆలకెత్తడు. మా సంఘం పరిశుద్ధుల గుంపుకి ఎత్తబడింది. మాదే స్ట్రిక్ట్, మాదే గట్టి. ఎక్కడుంది నీకు గట్టి? ఎక్కడుంది నీ స్ట్రిక్ట్? ఎక్కడుంది నీ ప్రార్థన? ఎక్కడుంది నీ ప్రార్థనకి ప్రతిఫలము? ఎక్కడూ లేదు. ఒక్కడు లేడు. ఎక్కడున్నాడు ఒక్కడు? బైబిల్ చదివిస్తా ఉంది ఈ రాత్రి వేళలో. నీతిమంతుడు లేడు. ఒక్కడు లేడు. ఎవడు ఒక్కడు? పడిపోయినప్పుడు ప్రాణభిక్ష పెట్టినవాడు, నశించిపోతాడు, ఆత్మను వెతుక రక్షించినవాడు, ఆకాశానికి భూమికి 3 మెరుకుల మీద విరాలాడి పడి ఆయన పవిత్రమైన రక్తాన్ని ధారలోనే కార్చాడే. ప్రాణాన్ని పెట్టిన వ్యక్తి ఎవరికి బిడ్డ? యేసు తప్ప ఈ ప్రపంచంలో నీతిమంతులు ఎవ్వరూ లేరు. పడదామా? దగ్గరగా కొట్టు. కొట్టొచ్చే తప్పు లేదు. నాయకుడు కొడుతున్న చేతులు ఇరిగిపోయేటట్టు మీ చేతులు కొట్ట గట్టిగా. దేవుని స్తోత్రం. ఏ పార్టీ కొట్టు తప్పు చప్పట్లో ఏమ్మా? ఏ పార్టీ కొట్టు అమ్మా? ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ మంది. ఏ పార్టీ అమ్మా? ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, దేవుని పార్టీ. దేవుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుని వెతకువాడు ఎవడును లేడు. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో నీతిమంతులు ఎవరూ లేరు. ఏ సంఘాన్ని కూడా తృణీకరించడానికి మనకు అర్హత లేదు. ఎక్కడి నుంచి వచ్చావు?
మొన్న మధ్య నేను మోగులూరులో మాజీ సర్పంచ్ వైసీపీ మాజీ సర్పంచ్ విశ్రాంతం గారు ఇంటి దగ్గర నిలబడితే ఇలాగనే ఇద్దరు యవనస్తులు నిలబడ్డా. అయ్యా, ఈ ప్రపంచం అంతా ఎలా పుట్టింది, ఇత్తు ముందా చెట్టు ముందా అన్నాడు ఒకడు. నేను అన్నాను, నువ్వేమనుకుంటున్నావు అన్నా. నేను ఇత్తు ముందు అన్నాడు. ఓరే బడుతా, ఇత్తు కాదురా ముందు, చెట్టు ముందురా అన్న. చెట్టులో ఇత్తట్టు వచ్చింది అన్నా. ఒరే బాబా, నా దేవుడు కలుగునుగా కంటే కలిగాయి చెట్లు, ఆ తర్వాతే చెట్టుకి ఇత్తనం పుట్టిందిరా అంటే, అదేంటి అట్రాసిందా బైబిల్లో? దేవుని బిడ్డలారు గమనించండి, నా దేవుడు సృష్టికర్త, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు, పరంజీవుడు. పరంజీవుడికి మరణం ఎంత మాత్రము లేదు, కానీ జీవుడు మరణిస్తాడు కానీ పరంజీవుడికి మరణం లేదు. అటువంటి సార్వభౌముడు, అటువంటి ఆది సంభూతుడు, అటువంటి కరుణామయుడు, అటువంటి ప్రేమామయుడు కలుగును గాక అంటే ఫలవృక్షములన్నీ ప్రపంచంలో ఉన్న వాని జాతుల ప్రకారం చెట్లు కలిగాయి. చెట్ల ద్వారా విత్తులు ఏం పుట్టాయి? వీళ్ళెవరికి పుట్టారు? పిల్లకాయలు వాళ్ళ తల్లిదండ్రులకు పుట్టారు. దేవుని స్తోత్రాలు చెబుదామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గ్రహించేవాడు లేడు, సత్యాన్ని అవలంబించేవాడు లేడు. మనుషులు అనుకుంటారు నేను నీతిమంతున్నారు కూడా, మనము నీతిమంతులమే కాదు. ఏబు గ్రంథములో అంటాడు చూడండి, బైబిల్ గ్రంథంలో 25వ అధ్యాయం ఏబు గ్రంథము 25వ అధ్యాయం ఏబు గ్రంథము 4వ వాక్యం చదువుకుందాం త్వరగా. ఏబు గ్రంథము 25వ అధ్యాయము 4వ వాక్యములో భక్తుడైన బిల్దాదు ఏమంటున్నాడు చూద్దాం. ఏబు గ్రంథములో షుహీయుడైన బిల్దాదు ఏమంటున్నాడు చూద్దాం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ప్రశ్న ఏమేశాడు ప్రశ్న? ఉప్పు కప్పు రమ్ము ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచులు చూడవేరా. నీకు ఇదే మనసే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవేష నిన్ను మరి మరి వేడేదా, మరి మరి నిండుకు మరలుచుంటి మాదు మరలు మన్నించుము దేవా. నాకు పోయిన బతాళం నేటి రేగి మా చెంతకు నిలిచి అనుమరితము అంజలు గైకం ప్రేమవే మము ఇళ్ళలో దయామయ కరముల జోడించి స్తుతింప బ్రేమవే మము ఇళ్ళలో నతానీలు. శ్రీ మేరీ నాట్య మండలి వారికి జాయ్. చివరి ప్రార్థన చేసుకుందాం, ఆకలి అవుతుందమ్మా. దేవునికి స్తోత్రం. నా ఆధారపడ్డారు ఒకటి ఉంటాం లేదు. ఇవాళ కప్పుల సౌండ్ రాత్రి మొత్తం బొర్ర 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 బొర్ర. ఇవాళ సక్కరంగా వస్తుంది మా సౌండ్ సిస్టమ్. కాస్తంత సంక్రాంతి మంటలు ఇప్పుడే లేచింది అబ్బాయి మన ఊర్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏబు గ్రంథములో ఏబు స్నేహితుడైనటువంటి వాడు బిల్దాదు అంటూ ఉన్నాడు, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఎలా శుద్ధుడు కాగలడు? దేవుని బిడ్డలారా, శుద్ధుడు కాలేడు. మానవుడిలో పాపం ఉంది, మానవులో అభద్రత ఉంది. చూపులో పాపం, మాటలో పాపం, నడకలో పాపం, తలంపులో పాపం, ఆలోచనలో పాపం, ప్రేమించిన విషయంలో పాపం, మాట్లాడకపోతే పాపం, కోపం పెట్టుకుంటే పాపం,
హృదయములో దేవుని దశం బాగలేకపోవటమే ఒక ఘోరమైన పాపం. క్రీస్తు రక్తంలో కడగబడకపోవటమే ఒక పాపం. మారు మనసు లేకపోవటమే ఒక పాపం. యేసు రక్తములో ప్రియులారా కడబడకపోతే, ఆయన సొంత రక్షకుడు అంగీకరించకపోతే పాపం. ఎట్లు శుద్ధుడు కాగలడు? దేవుని దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? శుద్ధుడు కాలేడు. పాపంతో ఉన్నాం, శాపములు ఉన్నాం, కొట్టుమిట్లాడుతూ ఉన్నాం, దరిద్రతలో ఉన్నాం. ఆ యొక్క భయంకరమైన శాపాన్ని అనుభవిస్తాం. శపితమైన అనుభవం ఉన్న మనల్ని దేవుడు కరుణించాలని ఆశపడతా ఉన్నాడు. చూద్దాం బైబిల్ గ్రంథములో రోమాపత్రిక 3వ అధ్యాయము ఎలా శుద్ధులు కాగలమో. రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 26వ వాక్యానములో పౌలు ఏమంటున్నాడు చూద్దాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేస్తూ దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పొందలేకపోతున్నాము. అయ్యా నేను చదవమంది ఎక్కరా బాబా? 26వ వాక్యం నాయన, నువ్వు 23 కాడికి వెళ్ళిపోయో. క్రీస్తు యేసు రక్తమునందలి ఏ ద్వారా? విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడి పట్టి కాలమందు తన నీతిని ఎవరినైతే తమ్ముడా కొంచెం లేపుకో నేను అరుస్తున్నప్పుడు కొంచెం లేపు. ఎవరినైతే? తన ఎవరిది నీతి? నాది నీతి. నేను ఎట్టానక్క, ఎట్లేదు, నాకు అసలు ఉంపలేదు. కళ్ళు తిరిగినాయి అడుగు. లేదు, ఎక్కడా లేదు. అధికారములు కొడి తల వరకు కొంచెమైన స్వస్థత ఎక్కడా లేదు. అది కట్టబడలేదు, పిండబడలేదు, తైలము చేయబడలేదు, మెత్తన చేయబడలేదు. స్వస్థత ఎక్కడా లేదు. మేసాల గొరప పాట పాడతాడుగా, నిలువెల్ల ఘోరపు విషమేనయా మనిషిగా పుట్టిన. అసలు భలే పాడిండో మా అయ్యా. పావుకైతే 2 ఉంటాయి అంటగా. ఏంటి ఒక్కో నాలుగు ఎంత బాగుంటుంది. పావుకు 2 నాలుగులు అంట, మనిషికి ఒక్క. ఎందుకని? నాలుగు చిన్నదైనను అడవంతా తగలబట్టి ప్రకృతికి చిచ్చు పెట్టడానికి ఒక భయంకరమైన చక్రం. అందుకే మా ఊర్లో ఒక ఆమె ఉండేది, చిన్న ఉపమాన యువత వినండి. నేను చిన్నప్పుడు చినుకు నెక్కర్లు వేసుకొని కలుపు తీసే రోజుల్లో ఆలోచించమాకండి అంత సుదీర్ఘంగా, ఏదో అన్నాళ్ళే. చిన్నప్పుడు బచ్పన్ మే హై ఆమె ఓ హిందీ మాలమే ఆపుకో తెలుగు పోతాయి. చిన్నపిల్లడప్పుడు కలుపు తీస్తుంటే మాకు మేస్త్రి ఎదురుగా ఉండి అబ్బాయి శాస్త్రం చెప్తా తొందర రాంటిరా అనేది. శాస్త్రం చెప్పేటప్పుడు మేము వినడానికి కలుపు తొందర తీసుకుంటా వెళ్ళిపోయేవాళ్ళు వేగంగా. ఆమె కాస్త పైకి వెళ్ళిపోయేది. అప్పుడు చెప్పేది, అబ్బాయి మీకు ఒక శాతం వేస్తున్నా, శాస్త్రం చెప్తా, మీరు తొందర రండి. చెప్పు పిన్నావా అన్నా నేను. అన్నది కదా, బావిలో సొవ్వ బంగారు సొవ్వ ఎన్ని వరహాలు పోసినా ఎలవన సొవ్వ అంటే ఏంది చిన్నమ్మా ఇట్లా రాండ్రా చెబుతా అనేది. మీరు తొందరగా తీసుకుంటూ వెళ్ళిపోయేవాడు. చివరికి తరిగిపోయిన తర్వాత అర్థం చెప్పింది. బావి అంటే నోరంట, బంగారపు సొవ్వ అంటే నాలుకంట, ఎన్ని వరహాలు పోసినా ఏలవల సొవ్వ అంట. అదేంటి మా అమ్మ ఎలా చెప్పావంటే, అయ్యా పుట్టిన కానించి చచ్చేంతవరకు నాలుక బద్దతో నాలుక మీద గీకుతావుగా, ఎప్పుడైనా గెలిచిందా అన్నది. ఊరిని స్తోత్రం చల్లబడి బలికి చెప్పింది అనుకున్నా. దేవునికి స్తోత్రం.
ఈ నాలుకే ప్రపంచానికి చిచ్చు పెట్టింది. ఈ నాలుకే కొంపలు కూల్చింది. ఈ నాలుకే కుటుంబాలు విచ్ఛిన్నం చేసింది. ఈ నాలుకే భక్తిని పాడు చేయగలిగింది. అందుకే అంటాడు కదా బైబిల్ గ్రంథంలో, ఏమన్నాడమ్మా చదువు మాట, రోమాపత్రిక 26 తన నీతిని నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగా చేశాడు. ఏం చేశాడు? ఒక్క నుంచున్నారా? ఏం చేశాడు? ఆ కుర్చీని పెట్టినాను. ఏం చేశాడు చూపిస్తే ఇప్పుడు నేను ఒక్క స్తోత్రం చూపిస్తా. కూర్చోటం కాదు, పెళ్లి కొడుకులాగా నుంచో, దాని మీద నుంచో. ఎరగదలే ఈ ఊరు కుర్చీలన్నీ గట్టియాలి. కానీ అయ్యా 2 చేతులు పైకి లేపు, తలకా ఉంచు. యేసు ప్రభు నవ్వలా. అయ్యా తలకాయ ఏటవాళ్ళకి దించు. ఏం చేశాడు? ఆకాశానికి భూమికి మనల్ని నీతిమంతులు చేయడానికి ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాడు. ఏం చేశాడు? ఆకాశానికి భూమికి 3 మెరికల మీద వేలాడపడ్డాడు. నువ్వు అట్నే ఉండు, నువ్వు దిగమాకు, నవమాపు. మీరు ఫోటో తీసుకోండి. నవ్వాగట్టేదంటే పనికిరాడు పాత్రకి. నువ్వు పాత్ర పనికిరాదు, కొంచెం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ రక్తమంతా నా కొరకు కాచి ఇవ్వు కన్నావయ్యా, నా నీతికి ఆధారమా. నీ రక్తమంతా నా కొరకు కాచి నన్ను నీవు కన్నావయ్యా, దుఃఖమునుతో పెరిగినవాడు చేరుకున్నవాడు, దుఃఖమునుతో పెరిగినవాడు చేరుకున్నవాడు, పనికి వస్తా బాబు. ఇక దిగు. రైట్, బాగుంది. దేవుని బిడ్డలారా, తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతులుగా చెయ్యను. కొడదామో చప్పట్లు. ఎవరి మీద విశ్వాసం ఉంచితే? భర్త మీద. ఎవరి మీద విశ్వాసం? అత్త మీద. ఎవరి మీద? ఎవరి మీదమ్మా? అమ్మ నాన్న మీద. అమ్మ నాన్న మీద చెప్తుండే ఎవరి మీద విశ్వసించాలి? దేవుడు. దరిగిపోయి నేనేం మాడలే, పడ్డ లేపేవాడు వేసే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఎవరి మీద విశ్వసించాలి? ఇమ్మానుయేలు, దేవుడు. ఆయన మీద విశ్వాసం ఉంచు, నువ్వు పడిపోయినా తిరిగి లేవగలవు. నా ప్రార్థన కాదు, గురువు ప్రార్థన కాదు, భక్తుల ప్రార్థన కాదు, విశ్వాసాల ప్రార్థన కాదు, యేసు నందు